ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు మాజీ సీఎం జగన్. ఆ కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని ఆరోపించారు. సకాలంలో అధికారులు స్పందించుంటే అందరినీ రక్షించేవారన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడిపై హత్య కేసు పెట్టి ఇరిగించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే జగన్ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. జగన్ హయాంలో 275 మంది మత్స్యకారులు చనిపోతే ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రోడ్డు ప్రమాదంలో సీదిరి కుమారుడు ఒకరిని చంపేశారని, కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు ఈ మంత్రులు. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఆ మంత్రులను పంపించేనా కానీ కనీసం ఆ మాటలైనా చెప్పించలేకపోయాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ హయాంలో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి. కనీసము ఆయన ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. నేను ఆ రోజు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వెళ్ళలేదు, లేకపోతే నేను అర్ధరాత్రి అక్కడ ఉంటాను. ఈ సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అధికంగా ముందే ఉన్నటువంటి వ్యక్తి. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా విమర్శిస్తున్నావు. మా ప్రతినిధి ఖాజాతో మాట్లాడదాం. ఖాజా, మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాము. ఇటు ప్రభుత్వం నుంచి కూడా కౌంటర్ వచ్చింది. కానీ మత్స్యకార కుటుంబాలు ఏమంటున్నాయి? ఖచ్చితంగా ఈ నెల 4వ తేదీన గంగవరం సమీపంలోని సముద్రంలో బోటు మునిగిపోయి 6 ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. అయితే దానికి సంబంధించిన త్రిసభ్య కమిటీ కూడా వీళ్ళు ఇప్పటివరకు జాడ లేదు కాబట్టి వాళ్ళు చనిపోయి ఉంటారని భావిస్తున్నామని 3 మెన్ కమిటీ కూడా నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల్లో తీవ్ర ఆవేదన, ఆవేశం, దీంతో పాటు తీవ్ర విషాదంలోకి వెళ్ళాయి. ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత మత్స్యకారుల కుటుంబాలు ఎవరైతే 7గురిలో ఒకరు సేఫ్గా కారు చిన్న బోటు డ్రైవర్ బయటపడ్డాడు. మిగతా 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళ 6 కుటుంబాలకి వెంటనే ప్రభుత్వం ₹10,000 అంటే 10 లక్షల రూపాయలు, అంటే ₹5 లక్షల ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మరో ₹5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే అందజేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే అయితే ప్రతిపక్షం తీవ్రంగా ప్రభుత్వ స్పందనపై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నానికి వచ్చారు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. దీంతోపాటు ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడ్డాడో ఆ కార్య చిన్నాన్ని కూడా ఓదార్చాడు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ముందు పలు కీలకమైన ప్రశ్నలు కూడా లేవనెత్తలేదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే స్పందించి అంటే ఇంకా 5 నుంచి 6 మత్స్యకారులు బతికి బయటపడేవారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇంకో 6 ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు అని వైఎస్ జగన్ ప్రధానంగా ఆరోపించారు. ఆ రోజు 4వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో మెరైన్ సీఏ దీంతోపాటు కలెక్టర్కి మెసేజ్ పంపినప్పటికీ వారు స్పందించడం కారణంగానే 6 ఇప్పటివరకు ఆచూకీ లేదు. ఆ పాపం ఈ ప్రభుత్వానిదే అన్న కోణంలో వైఎస్ జగన్ తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఇదే క్రమంలో బాధిత కుటుంబాలకి ఇచ్చే పరిహారం ఏమాత్రం కూడా సరిపోదు, ₹1 కోటి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి అని జగన్ డిమాండ్ చేశారు. దీంతోపాటు ఏవైతే తమ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లో దీంతోపాటు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టామో దాన్ని కూడా ప్రభుత్వం అమ్ముకొని ప్రైవేట్ వరకు అప్పగించి దాన్ని ఒక స్కామ్గా తయారు చేసిందని తీవ్రంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశం. అది ఇదే నేపథ్యంలో ఇప్పుడు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్కరికి ₹7 లక్షల, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఆచూకీ లభించకుండా పోయారో వాళ్ళు 6 కుటుంబాలకి 7 లక్షల చొప్పున ఒక్కొక్కరికి, దీంతోపాటు బోటు నష్టపోయి సేఫ్గా బయటపడ్డాడో ఆ కార్య చిన్నకు కూడా ₹7 లక్షల పరిహారం వైసీపీ నుంచి అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ చేసిన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కూడా తీవ్రంగా స్పందించారు మంత్రులు. ప్రధానంగా మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో జగన్కు కౌంటర్ ఇచ్చారు. అయితే జగన్కు మత్స్యకారుల కోసం
మాట్లాడే హక్కు లేదు. విపత్తుల సమయంలో జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే వారి అందరికీ ఎవరైనా ఆదుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. దీంతోపాటు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఒకవైపు ఆవేశం, మరోవైపు ఆక్రోశం కూడా వస్తుందని చెబుతున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలోనే జగన్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో వెంటనే ఈ జగన్ తన వ్యాఖ్యల పట్ల ఇలా మాట్లాడి ఉండకూడదు, ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పందించింది కాబట్టి పరిహారం కూడా వెంటనే ఇచ్చామని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. రైట్ ఖాజా.